టిఆర్ఎస్ వాళ్ళేంటి అలా అంటున్నారు? తెలంగాణ ప్రాంతంలో 1969లో తెలంగాణ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు అప్పుడు నేను నాగం జనార్దన్ రెడ్డి గారు రెడ్డి హాస్టల్లో రూమ్మేట్స్ గా ఉన్నాము. అసలు ఈ నగర సత్యం తెలంగాణ జనాలకు నువ్వు ఎందుకు చెప్పలేదు రాజా? అప్పుడు రోజు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నారా? ఇప్పుడు ఏం చేశారంటే ఫ్లాష్ బ్యాక్లు వేస్తావేంటి శంకర్రానా? ఈ మంత్రులు ఎంత తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి నేను మేడం కలిసినప్పుడు కూడా చెప్పినా. ఇంతకీ ఏం చెప్పావు రాజా? కౌన్ బనేగా కరోడ్పతి షోలో పార్టిసిపేట్ చేయడానికి సోనియా గాంధీ గారు రికమెండ్ చేయమని చెప్పావా? ఒక్క 4 రోజులు ముందుగా చెప్పుంటే నాగార్జున గారి కోటిసల షోకి పంపించేవాడు కదా నిన్ను. పార్టీ భూస్థాపితమైతుందని అనుకుంటున్నారు. కాదు, కాంగ్రెస్ పార్టీ దేశ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఉంది. త్యాగం అంటే అటు తెలంగాణని ఇటు పార్టీని అపర్ త్యాగరాజులాగా త్యాగం చేయటమేనా రాజా? 1977 జనతా వేవ్ లో కూడా ఎన్టీఆర్ వేవ్ లో కూడా 33-34% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇది మర్చిపోకూడదు. ఈ మెసేజ్ మీరు తీసుకుపోయి వాట్సాప్ లో పెట్టాలా, ఫేస్బుక్ లో అందరికి పంపించమంటావా శంకరన్న? రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో అకౌంట్లో పోస్ట్ చేయి, ఇంకా స్పీడ్గా జనాన్ని జరుగుతుంది. వన్స్ అగైన్ జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై. సరే శంకరన్న, నువ్వు ఇంటికి వెళ్ళి సోనియా జపం రాహుల్ వ్రతం చేసుకో. మొన్నటి వరకు కాంగ్రెస్లో జపం చేసి ఇప్పుడు బీజేపీ ఫ్లూట్ వాయిస్తున్న జగ్గారెడ్డి గారిని పిలుద్దాం. హలో జగ్గు బాయ్, ఇక మొదలుపెట్టు నీ రాగం తానం పల్లవి. ఆహా, ఏం స్మైల్ ఇచ్చావు రాజా. నాకు మెదక్లో ఓటు లేదు కానీ ఉంటే ఆ స్మైల్కే 4 దొంగోట్లు గుద్దేవాడిని. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు రాజా? ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నావు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నా కాబట్టి, మిత్రపక్షాల అభ్యర్థి కాబట్టి. రాజా, నువ్వు కాంగ్రెస్ నుండి బీజేపీలోకి మారినా ఇంకా కన్ఫ్యూజన్ పోయినట్లేదు. తొందరేం లేదు, నిదానంగా మాట్లాడు. టేక్ యువర్ ఓన్ టైం. ఉమ్మడి అభ్యర్థిని కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని కాబట్టి దానికి సంబంధించి. అది సరే, అంత సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అన్న? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కలవడానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ జిల్లాలో అక్కడున్న క్యాడర్ని యాక్టివ్ చేసి వాళ్ళందరినీ కూడా నా గెలుపుకు కారకులు అయ్యేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలని. బాబు గారు మరి నీ విజయాన్ని గ్యారంటీ ఇచ్చారా? మరి మెదక్ ఎన్నికల్లో నువ్వు గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వము నేను ఎప్పుడైతే ఉమ్మడి అభ్యర్థిగా డిక్లేర్ కావడం అప్పటి నుంచే వాళ్లకు గుబులు మొదలైంది. అబ్బా, ఎన్నికలు జరగలేదు, రిజల్ట్స్ రాలేదు, కానీ మెదక్ ఎంపీని మాత్రం నేనే అన్నట్టుంది రాజా నీ పద్ధతి. తప్పకుండా గట్టి పోటీ ఇవ్వడము, గెలుపు కోసం శాశక్తుల మరి గెలుపు కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. తప్పకుండా గెలుస్తామని ఒక విశ్వాసాన్ని నేను ప్రకటిస్తాను. కాన్ఫిడెన్స్ చూసే బీజేపీ వాళ్ళని టికెట్ ఇచ్చినట్టు ఉన్నారు, కానీ అక్కడ టీఆర్ఎస్ కారు యమా స్పీడ్గా ఉంది. వాళ్ళని టీడీపీ సైకిల్తో ఎలా ఎదుర్కొంటావు వాళ్ళని? వాళ్లకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రజలకు ఏమి చేసి ఏం చేస్తామో మమ్మల్ని గెలిపినని అడగాలి. కానీ జగ్గారెడ్డి సమైక్యం అనే పేరు ప్రచారం చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అదే వాళ్ళ బలహీనత అనేది నా అభిప్రాయం. సొంత బలం మీదే నమ్మకం లేకపోతే ప్రజల బలహీనతే నమ్ముకోవాలి రాజా. నీ స్మైల్ బాగుంది కానీ వెళ్ళి ప్రచారం చేసుకో, గెలుస్తావు పడతావు. కానీ ఆల్ ది బెస్ట్ రాజా. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే రాజధాని ఇష్యూ మీద మాట్లాడడానికి వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గారు తెగ ఉపలాట పడిపోతున్నారు. ఇంకెందుకు రాజా, ఆజా. గతంలో ఎన్నడూ లేని విధంగా కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని. అవునా, కాన్ఫిడెన్షియల్? కొంచెం డీటెయిల్డ్గా చెప్పు శ్రీకాంత్ రెడ్డి. ఏ జీవో అన్నా వస్తే అది ఆన్లైన్లో వస్తుంది. కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని పెట్టుకొని రహస్యంగా 100 జీవోలు ఇచ్చుకుంటున్నారు. ఏం జరుగుతుందో నీకు తెలియాలంటావా రాజా? అన్నీ తెలుసుకోవాలనుకోకు. తెలిసేది గోరంతా, తెలియనిది కొండంతా. ఆ కొండ నెత్తిపైన పెట్టుకుంటే మోయలేవు రాజా, ఆ తర్వాత నీ ఇష్టం. కొన్ని ప్రాంత ప్రజలు, దాదాపుగా అర్థం పైగా ఉన్నటువంటి ప్రజలు నివసించినటువంటి ప్రజల మనోభావాలను గుర్తించుకోకుండా ఈరోజు రాజధాని పైన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు సినిమా తీసేవాళ్ళు, మీరు చూసేవాళ్ళు. సైలెంట్గా సినిమా చూస్తారో, గొడవ చేసి రభస చేస్తారో మీ ఇష్టం. కానీ స్టోరీ మాత్రం వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది రాజా. మీరు చెప్పినట్టు కాదు. మంత్రులు బయటకు వచ్చి లీకులు ఇవ్వటము. లీకులు అంటావేంటి రాజా? పబ్లిక్గా చెప్పారు కదా, అవి నీ లీకులా కనిపించాయి శ్రీకాంత్ రెడ్డి. ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు సరైనటువంటి సంప్రదింపులు జరుపుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
ప్రజలు వాళ్ళు ఎక్కడో ఏట్లో ముంచారు. అప్పుడు వాళ్ళు ఏటో ముంచారు, మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈరోజు వీళ్ళు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, ముందు మీ సంగతి మీరు చూసుకోండి రాజా. చల్లకు వచ్చి ముద్ద దాచడం ఎందుకు? మీకేం కావాలో చెప్పండి. గతంలో ఎన్నో ఒప్పందాలు జరిగాయి, జోన్స్ పరంగా అయితేనేమి, తర్వాత వాటర్ పరంగా అయితేనేమి, ఇటు అన్ని విషయాలు చర్చించకుండా రాజధాని పైన ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా క్షమించలేరు. మేము ఒక్కరిద్దరం ఏం చేయలేకపోవచ్చు, ప్రజలు మీ మీదకి రాలేకపోవచ్చు. చేసేవన్నీ చూస్తూనే ఉన్నారుగా, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారేంటి? ఈ ప్రాంత ప్రజలు మీకు దేనికి సహకరించాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తున్నాం. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్తు మనుగడ ఉంటుంది. ఏ సినిమా కూడా అందరికీ నచ్చదు రాజా. కొంతమంది సూపర్ హిట్ అంటారు, ఇంకొంతమంది అట్టర్ ఫ్లాప్ అంటారు, మరి కొంతమంది యావరేజ్ అంటారు. ఎవరో ఏదో అనుకుంటారని సినిమా తీయటం మానేస్తామా రాజా? శివరామన్ కమిటీ రిపోర్ట్ పూర్తిగా క్షుణ్ణంగా చదవండి. కానీ ఆరాటం ఆగదే. శ్రీబాబు చెప్పిన దాని ప్రకారం అయితే నెల్లూరు కూడా రాయలసీమకు వస్తుంది. నెల్లూరు నాది, సర్కారు నాది, ఒంగోలు నాది, అన్నీ కలిపిన తెలుగు జాతి మనదే, మనదే, మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అన్నీ మనవే రాజా. నీది నాదని విడదీస్తావు ఎందుకు? సెంటర్ పాయింట్ అనో ఇంకొకటనో కావాల్సి అక్కడ ఒక నగరం డెవలప్ అయ్యి ఆల్రెడీ ఉందనో ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే అని బాలయ్య టైపులో వాళ్ళ బాస్ అనటం లేదు కదా రాజా. వాళ్ళు చెప్పిన ప్లేసే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది రాజా, అర్థం చేసుకో. ఇవన్నీ ఆలోచన చేసి సరైనటువంటి రీతిలో శివరామన్ కమిటీ 29వ పేజీలో క్లియర్ గా చెప్పింది. భూకంపం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని, ల్యాండ్ కష్టమవుతుందని. 29వ పేజీలు అలా చెప్పారా? 39వ పేజీలు ఇంకా ఏం చెప్పారు రాజా? ఇగోకు పోకుండా వాళ్ళు చెప్పారు చేయమని అనుకోకుండా ఆ శివరామన్ కమిటీ దేని గురించి అయితే చెప్పింది. నువ్వు వేసిన సీడీనే మళ్ళీ మళ్ళీ వేస్తే సీడీ అరిగిపోతుంది తప్ప ఇంకేం జరగదు రాజా. ఎందుకు కష్టపడతావు? కాసేపు థమ్సప్ తాగి రిలాక్స్ అవు.